నా మరిది కాల్ జేసి ఇంట్లో విషయాల గురించి జెప్పినప్పుడు చాలా బాధనిపిచ్చింది. హ్మ్. ఓహో! అనేషినా. ఏం మాట్లాడాలో అర్థం గాలేదు. కానీ తను మాత్రం చాలా ఎమోషనల్ అయిండు. ఆయన మనం వద్దనుకొని మనకు దూరంగా వెళ్ళిపోయే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ సందర్భంగా ఒక శాస్త్రం గుర్తొచ్చింది నాకు. రాజు పోతే రాజరికాలు పడిపోతాయా? మరో రాజొచ్చి ఏలుతాడంట. అట్లనే ఎవరో మన జీవితంలో నుంచి ఎళ్ళిపోయిండ్రనేసి మనం బాధపడే పనులే వాళ్ళు గాపోతే ఇంకోరొస్తారబ్బా! అంతేగా. అట్లా అనుకోని చిల్లవ్వాలంతే. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడితే ఏం లేదు. దగ్గరున్నప్పుడే జాగ్రత్తగా బంధాలను కాపాడుకునే ప్రయత్నం జేసుకోవాలబ్బా! అంటారు గదా! 2 చేతులు గలిస్తేనే చప్పట్లు అని. అట్లా ఏ బంధమైనా బలపడాలన్నా, బలహీనపడాలన్నా ఇద్దరు కారణమైతారు. అట్లా ఒక్క చేత్తో అయితే చప్పట్లు కొట్టలేరు గదా! ఎంతకని ప్రయత్నం జేస్తాం? అవనప్పుడు వదిలేయాలంతే. మా ఆయన వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. అందరికన్నా చిన్నోడితను. నా చిన్న మరిది అందరికన్నా చిన్నోడైనా, మనసులో మాత్రం అందరికన్నా పెద్దోడబ్బా! అన్ని బంధాలకు విలువిస్తాడు. ఆయనకే ఇన్ని కష్టాలొస్తున్నాయి. ఏందో ఏమో ఆ దేవుడు. అయినా జీవితం అన్నాక కష్ట సుఖాలు కామనే గదా! కష్టం వెనక సుఖం ఖచ్చితంగా ఉంటది. ఈరోజు సంతోషంగా లేకపోవచ్చు. వచ్చే రోజుల్లో చాలా హ్యాపీగా ఉంటాడు నా మరిది అనేసి నేను అనుకుంటున్నా. ఆ దేవుడిని కోరుకుంటున్నా. ఇక వీడియోలోకొచ్చేస్తే ఈరోజు సాంబార్ జేషినా అండ్ పాపడాలు గూడా ఏయించిన. అన్ని వెజిటబుల్సే చేషినా. సూపర్ అయితే కుదిరిందబ్బా! మీరు చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఎయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.